ఒక్క ప్లాటే కొందామనుకున్నాను. మీ వెంచర్ చూసి 2 ప్లాట్లు కొన్నాను. ఇప్పుడైతే నా ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ చెప్పేశాను కొనమని. ఎస్ స్క్వేర్ ఎస్ ఇన్ఫ్రాకాన్. ఇక్కడ కొంతమంది స్థానికులని అమ్మవారు చెయ్యి ఎందుకు లేదు అని అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళ మాటలు. అమ్మ నమస్తే, మీ పేరు? లక్ష్మమ్మ, మహాలక్ష్మమ్మ. ఇక్కడ ఈ వైజాగ్ నగరంలో కానివ్వండి, ఈ బురదపేటలో ముఖ్యంగా ఎవరిని తట్టినా సరే మహాలక్ష్మి, కనకరత్నము, కనక మహాలక్ష్మి అంటే అమ్మవారి పేరే అందరికి పెట్టేసుకుంటున్నారు అనమాట. సో అంత ఇలవేల్పుగా అంటే ఇంట్లో ఒక మనిషిలా చూస్తుంటారు, ఇంట్లో మనుషులకు కూడా అలాంటి పేర్లే పెడుతుంటారు. సో అంత ఓన్ చేసేస్తున్నారు అమ్మవారికి. సో అమ్మ ఎందుకు అమ్మవారికి చెయ్యి ఉండదు ఒకటి? 11 సంవత్సరాల పాపప్పుడు దొంగలు చేస్తే చెయ్యి నరికేసి నూతిలో తోసేసారు. అమ్మవారు మనిషిలా ఉండేది ఫస్ట్. పాప మనిషే మనిషిని చెయ్యి నరికేసి నూతిలో వేసేస్తే యజ్ఞం కింద తల్లి పేవలం అయిపోయింది. నూతిలో వేసేస్తే మరి ఆ ఎండకి ఎండడము వానకి ఎండము అన్నీ ఇంకా మేననేం వేయరు. ఆ తల్లికి ఎప్పుడు అలాగా నూతిలో నుంచి బయటకి ఎండు కిరణాలు ఈ కిరణ ఎండ తగలడమే. ఇప్పుడు ఆ పాపకి అమ్మ నాన్న లేరా? అమ్మ నాన్న ఎర్రోళ్ళు. వాళ్ళ అమ్మ నాన్నల సంగతి మనకు తెలియదు కానీ ఇద్దరు ఎర్రోలే. అంటే మాటలు రావా? మాటలు రావు. అమ్మ నాన్నకి మాటలు అక్కడే ఉంటారు కానీ వచ్చి చెయ్యందుకు నరికేశారు పాపది. దోసుకోవడానికి బంగారం అది ఉంటే దోసుకోవడానికి నరికేసారు. ఒంటిపైన బంగారం ఆ నూతులు దోసేసారు. నూతిలో దోసేస్తే విగ్రహం అయిపోయింది. ఆ తర్వాత ఎవరికి దొరికింది? ఎలా దొరికింది? అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బయటకు తీసి తల్లిదండ్రి చూపిస్తే బయటకు తీసి అక్కడే ఎక్కారట ఆ యజ్ఞాన్ని. అక్కడే పెట్టారు. కల్లోకి వెళ్ళి చెప్పిందాను అలా నేను యజ్ఞంటిని కనకమహాలక్ష్మి నేను నిలిచాను, ఇక్కడ ఇంటి ఇలవేల్పు కింద ఇక్కడే నిలబెట్టి ఇక్కడే నాకు చెయ్యండి అనేసి ఇంక అప్పటి నుంచి అక్కడే ఉండిపోయాను. సో అదండి, కొంతమంది చెప్పే స్టోరీ ప్రకారం అయితే అమ్మవారు ఒక మనిషిలానే ఉండేది. అప్పుడు దొంగలు వచ్చి ఆవిడ అంటే చాలా సుందరమైన వదనముతో అత్యంత సౌందర్యవతిగా ఉన్న అమ్మవారు 12-13 ఏళ్ళ అమ్మవారిని అంటే కనక మహాలక్ష్మి అనే ఒక అమ్మాయిని దొంగలు చెడగొట్టడానికి ట్రై చేశారంట. ఆమె దగ్గర ఉన్న బంగారం అంతా లాక్కెళ్ళడానికి ట్రై చేసే సమయంలో ఆమె చెయ్యి నరకేయడం జరిగిందని కొంతమంది చెప్తున్నారు, ఇంకొంతమంది ఇంకొన్ని రకాలుగా చెప్తున్నారు. సో వాళ్ళ స్టోరీని కూడా విందాం. పదండి లోపల. స్థానికురాలు ఉన్నారు, ఆవిడని కూడా అడిగి తెలుసుకుందాం. అంటే రకరకాల కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి, ఏది నిజం అనేది ఇప్పటికీ ఒక ప్రశ్నార్థకమే అయినప్పటికీ కూడా అందరూ ఆవిడ్ని దేవతలాగా ఇలవేల్పులాగా కొలుస్తూ ఉన్నారు ఇక్కడ. సో ఎందుకు అంత అమ్మవారికి ఎందుకు అంత విశిష్టత, కోరిన కోరికలు తీర్చేంత శక్తి ఆవిడకి ఎక్కడి నుంచి వచ్చింది, ఆమె చరిత్ర ఏంటో ఈ అమ్మని కూడా అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే, మీ పేరు? కనక మహాలక్ష్మి. కనక మహాలక్ష్మి. చూసారా, ఎవరిని పలకరించినా కనక మహాలక్ష్మి అంటారు. సో అమ్మ ఎందుకు అమ్మవారికి చేయలేదు, ఎందుకు గర్భగుడి అదంతా? మరాఠీ దొంగలు ఆవిడ ఎంటబడుతూ నక్కేస్తారు కదా నగల గురించి. నగల కోసం అమ్మవారికి బాగా ఒంటి నిండా నగలు ఉండేవా అప్పుడు మానవ రూపంలో ఉన్నప్పుడు? ఆ నగల గురించి ఆవిడ చేస్తే ఒక ఆవిడ ఏం చేసింది, బండరాలు చేస్తుంది. ఓకే, బండరాలు చేసిందంటే ఆవిడ సిరిసి మీద బుర్ర మీద కొట్టి ఆవిడ నీళ్లు బుర్ర మీద పడతాయి. అదే అనమాట కథ కూడా. ఆవిడ ఎవరు ఏ కోరికతో వస్తారో ఆ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఇక్కడ బావిలో ఎలా వెళ్ళిపోయింది అమ్మవారు? అక్కడే ఉంది బావి. ఓకే, ఆ బావి నుంచే తీశారు. అమ్మవారి చుట్టూ అష్టలక్ష్ములు ఉంటారు. ఓకే, ఇలా ముచ్చట ఇలా పెట్టుకుంటే భలే అనిపిస్తుంది. ఆ బావిలో నుంచే అమ్మ పైకి వచ్చాడు. సో ఇలా కథలుగా చెప్పుకుంటారు అనమాట. ఒక్క నిమిషం అమ్మ, చెప్పండి. నీకు కూడా పిన్ను పెడతారు బేట. ఇప్పుడు మీ పేరు? నా పేరు సోమతల్లి. ఓకే, చెప్పండి. అమ్మవారికి ఆ లోపల అమ్మవారు తీసేసాక అమ్మవారి రోడ్డు మీద పెట్టారు. రోడ్డు మీద పెట్టి అప్పుడు మాకు తెలియదు. ఆ పడినప్పుడు కొద్ది రోజులు పేరు జబ్బు వచ్చేసింది.
ప్లేగు జబ్బు వచ్చేసింది. ఓకే. చాలా మంది చనిపోయేవారు. అవును. అప్పుడు ఒక ఆవిడ మీద పడి నన్ను తీసుకొని రోడ్డు మీద ఎక్కారు. నాకు గుడొద్దు, నాకు రోడ్డు మీదే ఉంటాను, నాకు ఎక్కడి నుంచి ఉందో ఎదురుగుంటా పెట్టండి అంటే అప్పుడు ఆ తల్లిని అక్కడ పెట్టి చుట్టూ ప్రహరీలాగా కట్టి ఒక డిబ్బి ఇనప డిబ్బి పెట్టేశారు. ఓకే. ఆ దక్షిణం అందులో వేసేవారు, తల్లికి కొట్టేవారు కొబ్బరికాయలు. అప్పుడు ప్లేగు తగ్గిపోయిందా? అప్పుడు తగ్గిపోయింది, అంతా తగ్గిపోయింది. తల్లి మహత్వం అది. ఆ తల్లి మొదట చిన్నపిల్లలు తాడేది ఓకే. రాత్రులు. గాజులు కూడా కనకదుర్గ సినిమా గాజులు కూడా వేయించుకొని వెళ్ళి రాత్రి అప్పుడు అట్ట. అవునా? అప్పుడు చెప్పారు వచ్చి, మాకు అమ్మగారు వచ్చి గాజులు వేయించుకుంటారు. ఎక్కడ ఎక్కడ వేయించుకుందో తెలియదు, వాళ్ళు వచ్చి చెప్పారు, మాకే తెలియదు. మాకు ఇప్పుడు 75 సంవత్సరాలు. అప్పటి నుంచి ఇక్కడ కొబ్బరికాయ 6 కాళ్ళ దగ్గర నుంచి అమ్మ వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు ఆ కథల గురించి? మా అప్పాలు వ్యాపారాలు కానీ కథలు అవి చెప్పడం కాదు, మేమే కథలు చెప్పుకొని మేమే ఆలకించేవారు. కొబ్బరికాయ కొట్టి అమ్మవారి దగ్గర పెట్టాలి, దండ పెట్టుకోపోతే కొబ్బరికాయ పట్టుకొని పారిపోయేవారు మేము చిన్నప్పుడు. ఆ పిల్లలు అది మాకు అది చాలా మంచి తల్లి. మీరు దండం పెట్టండి, పందిరొద్దు. తల్లి చెప్పిస్తుంది నాకు పందిరొద్దు, గుడొద్దు. నేను ఎండలో ఎండుతాను, వర్షంలో తడుస్తాను, పిల్లలతో ఆడుకుంటాను. నాకు చిన్నపిల్లలు అంతే. పసుపు కుక్క అంతా వేయాలి వాడి తల్లికి, అందరికి అంతా వేయాలి. పసుపు కుక్క వేసి మీరు మీ మనసులో ఏదైనా పెట్టుకొని డబ్బులు పట్టుకుంటారా, పిడికిని పట్టుకోండి. మీరు అనుకుంది ఆ డబ్బులు చెప్పుకొని దండ పెట్టుకొని పిడికిన కూడా ముండీలో చేయి పెట్టి వేసేయాలి. మీకు అది బాగా ఇది మళ్ళీ వస్తేప్పుడు బాబుగారు మీరు చెప్పారు నాకు అయిందని చెప్తారు, అదిగో మా కొట్టు. సో అదన్నమాట కథ. అంటే కొందరు ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తున్నారని చెప్పాను కదా. ఇది అసలైన కథ. అంటే 75 సంవత్సరాలు ఈ బామ్మకి, సో 45 సంవత్సరాలు ఈ అమ్మకి. సో వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారంటే అప్పట్లో ప్లేగు వ్యాధి వచ్చింది. అంటే అమ్మవారిని బావిలో నుంచి తీసిన తర్వాత రోడ్డు పైన పెట్టారంట. ఆ రోడ్డు పైన పెట్టిన తర్వాత ఆ రోడ్డు కన్స్ట్రక్షన్స్ టైంలో ఆ అమ్మవారిని తీసి స్థానభ్రంశం చేసి అంటే వేరే ప్లేస్లో పెట్టడం జరిగింది. ఆ ప్లేస్లో పెట్టడం వల్ల నన్ను ఎందుకు వేరే ప్లేస్లో పెట్టారని చెప్పి అమ్మవారు ఆగ్రహించడంతో ప్లేగు వ్యాధి వచ్చిందని ఇక్కడ వారు నమ్ముతారు. సో అప్పుడు ఆ ప్లేగు వ్యాధి అమ్మవారిని మళ్ళీ తిరిగి పునర్ప్రారంభించిన, అంటే మళ్ళీ ఆమె ఎక్కడైతే దొరికిందో అక్కడ లభ్యమైందో అక్కడే పెట్టేసిన తర్వాత మళ్ళీ ఆ ప్లేగు వ్యాధి అనేది తగ్గిపోయిందంట. సో అది ఇక్కడ వీళ్ళ స్టోరీ అనమాట. అండ్ ఎన్నిసార్లు ఆ ప్రాకారాలు కడదామని ట్రై చేసినప్పటికీ కూడా అవి కుదరలేదు కట్టడానికి. తలుపులు అవును రంగుల కాగితాలు కట్టివారు. అవును. సంబరాలు వచ్చాయంటే మాకు బుధవారం రాత్రి నుంచి రాత్రి తెల్లవారి మళ్ళీ లక్షవారం 12 గంటల వరకు కూడా డబ్బు కొట్టేవారు ఆ తల్లికి. బుధవారం రాత్రి నుంచి గురువారం అంటే లక్ష్మీవారం అంటారు గురువారాన్ని. సో శుక్రవారం కంటే కూడా గురువారం ఎక్కువ సెలబ్రేట్ చేస్తారు. అంటే అమ్మవారి లక్ష్మికి అంత ప్రాధాన్యత, అంత ఇష్టమైన రోజుగా గురువారాన్ని చెప్తారు, శుక్రవారాన్ని కాదు. ఇక్కడ శుక్రవారం నార్మల్ గా శుక్రవారం మామూలుగా, కానీ లక్షవారం మటుకు డిసెంబర్ నెలలోని ఆ నెల రోజులు పండుగ 10,000 మందికి సంతర్పణ పెడతారు. పూరి, పులిహోర, కూరలు, 2 కూరలు, సాంబారు, పప్పు అన్ని పెడతారు 10,000 మంది. అంటే అమ్మవారికి కనక మహాలక్ష్మి అమ్మవారికి మార్గశిర మాసంలో దొరికిందంట, డిసెంబర్ నెలలో వస్తుంది. సో ఆ మార్గశిర మాసంలో గురువారం అంటే లక్ష్మీవారం రోజు అంటే బుధవారం రాత్రి నుంచే ప్రారంభం అయిపోతాయి వేడుకలు. అత్యంత వైభవంగా చేస్తారనేసి ఇక్కడ చెప్తున్నారు. అమ్మవారికి రాత్రి 12 గంటల రాత్రి బుధవారం రాత్రిగా వచ్చేస్తారు, జనం లైన్ కడతారు. అమ్మవారి పూజ ఎప్పుడు చేస్తారు? రాత్రి 12 అయిపోయిన తర్వాత అమ్మవారి దేవస్థానం తాలూకా పూజ చేస్తారు. చేసాక అప్పుడు జనాన్ని వదులుతారు. సో అది అంత ఘనమైన చరిత్ర, అంత ఘనంగా వేడుకగా చేస్తారు ప్రతి ఒక్క సెలబ్రేషన్స్ కూడా. సో అప్పుడు 10,000 మంది వరకు వాళ్ళకి అన్న సంతర్పణ చేస్తారంట. సో ఇది స్టోరీస్ ఇక్కడ నడుస్తూ ఉన్నాయి. ఇంకా చాలా చాలా స్టోరీస్ రన్ అవుతుంటాయి, ఇంకా చెప్తూనే ఉంటాయి.